జాబ్ పోవటం మాత్రమే ఎఫెక్ట్ కాదండి, చాలా రూపాల్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక చోట 30 lakhs వస్తుంటే ఇంకో చోట 15 lakhs వస్తుంటే ఖచ్చితంగా అది మీ గ్రోత్కి అడ్డంకే కదా. సో ఎవరైనా సరే ఐటీలో ఉన్న వాళ్ళకి మాత్రం అప్ స్కిల్లింగ్ అనేది చాలా మ్యాండేటరీ అండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అప్ స్కిల్లింగ్ చేయకపోతే ఏమవుతుంది అనే దానికి వరుసగా అంటే గత 2-3 సంవత్సరాలుగా చూస్తే ఎన్నో కంపెనీస్, మనం బయట ఏమనుకుంటాం ఏఐ వలన జాబులు పోతున్నాయి, కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏఐ లాంటి కొత్త స్కిల్స్ కి అప్గ్రేడ్ అవ్వకపోవడం వల్ల జాబులు పోతున్నాయి ఏమో నుంచి. సో ఐటీ ఇండస్ట్రీలో మార్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మారకపోతే, మన రెజ్యూమే చేంజ్ అవ్వకపోతే, మన స్కిల్స్ చేంజ్ అవ్వకపోతే ఆ మార్పు నెగిటివ్ వేలో మనల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఐటీలో అప్ స్కిల్లింగ్ మీదే ఫోకస్ చేయండి. సో ఐటీలో అప్ స్కిల్లింగ్ అవ్వటం అనేది కూడా చాలా స్మార్ట్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు టెస్టింగ్లో వర్క్ చేస్తున్నారు, సో మీరు టెస్టింగ్ నుంచి అప్ స్కిల్ అవ్వడానికి అసలు ఉన్న పాసిబుల్ ఆప్షన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ నుంచి మీరు స్క్రమ్ మాస్టర్గా, ప్రొడక్ట్ ఓనర్గా, బిజినెస్ అనలిస్ట్గా, ఏఐ టెస్టర్గా, ఆటోమేషన్ టెస్టర్గా, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.